రైటే. అయితే మీరు చెప్పినట్టుగానే ఒక ఒక మంచి పౌరాణిక డైలాగ్ చెప్పొచ్చుగా మాకు? పౌరాణిక డైలాగా? ఆ! ఇప్పటికిప్పుడంటే ఏది ఆ! అవి చాలా గుర్తొస్తుంది? వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా కూడా ఒకటేదో చెప్పారు మన సత్యభామ ఆ! గారిది. సత్యభామదదా? హ్మ్. హ్మ్. మీరు చెప్పండి మీ ఇష్టం. మీకు బాగా అనిపించింది. అంటే ఏ డైలాగ్ చెప్పినా కూడా గుర్తు రావడం లేదు. నేను మొన్న రీసెంట్‌గా చెప్పిన డైలాగు ఏంటిది? ఆహ్ ఓరి ఓరి దుఃఖంక ధృవదత్త రాక్షసాదమా నారీజన హృదయోగ్యత శాపాగ్ని కీలకను భస్ముంచే సమయం ఆసన్నమైనది బందీకృత సీజన భయంకర కుపాగ్ని జ్వాలలు నిన్ను భస్మీపటలం చేయక మానవు ఛీ నీచాదమా పరస్త్రీలు మాతృ సమాన పూజ్యులు పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు అట్టి మాతృ సత్యాన్ని పాటించక పాప చింతనతో పతితుడైనప్పుడు ఆ మాతృ స్వరూపం సంక్షోభించి అగ్ని పర్వతం వలె బ్రద్దలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వచ్చిన నిన్ను రక్షించలేరు నీతో భూభారం కుంగిపోవచ్చున్నది నిన్ను వధించి భూభారాన్ని తొలగిస్తాను ఓరి మదోన్మాది ఇక నీకు చావు తప్పదు నేనే శ్రీహరిపాద పద్మ భజన నిష్ఠా గరిష్టతనో జేవినిన్ కాళి సమాన భారత నిధి సత్య ప్రతాపంబు నాలోన కలిగినేని సర్వవనితాలోకంబు మోదింప ఈ బాణాగ్రాహుతి కూలుగాక నరకా ప్రాత్యుండు భూమిదనన్ సూపర్. సో ఓకే. ఇష్టం అనమాట. అవునా? చాలా మంది లైక్ చేస్తారు కానీ తిరిగి ఎవరు ట్రై చేయలే. ఏ ట్రై చేస్తారండి? అర్థం కాదది. ఎవరైనా ట్రై చేస్తారేమో అనుకుంటాను. ఆ! బట్ నా వీడియోస్‌ని ఆహా! ఎవ్వరు డ్యూయల్ రీల్ చేస్తారని చెప్పనాలా? చేస్తారేమో అనుకుంటే ఎవరు ఆ చేయరు. నోరు కూడా తిరగట్లేదు. తిరగద్దో మరేమో. నేను దాదాపుగా ఒక 5, 6 వరకు పెట్టానండి. ఆ! బట్ ఎవ్వరు చేయట్లేదు. అయ్యో! హ్మ్. అందరూ చూస్తున్నారు. మొన్న ఇది పెట్టిన డైలాగ్ అయితే అసలు ఎంతమంది ఆల్‌మోస్ట్ 2,50,000 వెళ్ళిపోతా ఉంది. ఓహ్! సూపర్. హ్మ్. సూపర్ అండి. పాటలు కూడా పాడుతా ఉంటారు. పాటలేదు. బాత్రూమ్ సింగర్. బేసిక్‌గా నేను సింగర్ అవ్వాలనే అనుకున్నానండి. ఓకే. అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా యాక్టర్ అయిపోయాను. యాక్టర్ నాకు అయిపోయారు. చిన్నప్పటి నుంచి సాంగ్స్ బాగా. హ్మ్. నేను ఇంట్లో చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి బాత్రూమ్‌లో స్నానం చేసేటప్పుడు మా అమ్మ తిడతా ఉండేది. హ్మ్. "ఏంది మే నీకేం స్నానం చేసి రారాదు? ఏం పోయే కాలమే అంత పెద్దగా మాట్లాడుతావా? ఊర్లో దోమన ఈదులో పోయే వాళ్ళందరూ ఇంటా ఉండరమే ఆ! నీ అంటే అప్పుడు ఓపెన్ బాత్రూమ్స్ ఉండేటియి. పైన అవును. టాప్ ఉండేది గాదు. అవును. సో, ఈదుల్లోకి కట్టుకుంటాం గదా! అవును. అట్టా ఉంటే మాట్లాడేది. మా నాన్న, మా అన్న వీళ్ళందరూ నవ్వుకుంటా ఉండేది. హ్మ్. అట్లా చిన్నప్పటి నుంచి పాటలు బాగా ఇదనమాట. ఓహో! సూపర్ అండి. సూపర్. రైట్. అట్లా. అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే మీరు దాదాపు 25 సినిమాల వరకు కూడా చేశారు. అంటే హ్మ్. రిలీజ్ అయిన సినిమాలున్నాయి. ఓకే. అంటే ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అంటే చాలా కష్టం. హ్మ్. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు దొరుకుతున్నాయి. కానీ హ్మ్. వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియట్లే ఎవరికీ ఓకే. కూడా. సో, ఓకే. మీకున్న అనుభవంతో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? సినిమా ఇండస్ట్రీ నేను ఇదిగా ఇంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చెప్పానండి. సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది. హ్మ్. అక్కడ ఉండే వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. అందరూ ఎక్కువ మనిషి కన్నా అక్కడ ఉండే టాలెంట్‌కే ప్రాధాన్యత ఇస్తారు. సో, హ్మ్. వీళ్ళు ఎంత అందంగా ఉండని, ఎంత నాజూగ్గా ఉండని, ఎంత షేప్‌లో ఉండని, హ్మ్. వాళ్ళ దగ్గర టాలెంట్ లేదంటే డెఫినిట్‌గా అవకాశాలివ్వరు. హ్మ్. టాలెంట్ ఉండే వాళ్ళకి కళమ్మ తల్లి గాని, ఆ కళమ్మ తల్లి నమ్ముకొని ఉన్న డైరెక్టర్లు గాని ఎవరైనా కూడా డెఫినిట్‌గా అవకాశం ఇస్తారు. లేదు అన్న వాళ్ళకి రాదండి. ఓకే. దాన్ని నమ్ముకొని ఎవరైనా ఇండస్ట్రీకి రావచ్చు. మీ టాలెంట్ ఉంటే మీకు నిజంగా టాలెంట్ ఉంటే మీరొచ్చి ఇండస్ట్రీలో ఎవరైనా బతకొచ్చు. కొన్ని అపోహలున్నాయి. కాస్టింగ్ కౌచ్ అని అది ఇదని. అదే. అదే. అదంతా రాంగ్ అండి. హ్మ్. ఎక్కడ ఎవరో ఒకరో ఇద్దరో ఉంటారు. ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. నాట్ హ్మ్. ఓన్లీ ఇండస్ట్రీ కదా! సో, హ్మ్. ఎక్కడ ప్రతి ఒక్కరిది ఇక్కడ ఉంటాయి. అందరూ మహానుభావుల్లాగా ఉండలేరు గదండీ! హ్మ్. ఎవరో ఒకరు ఉంటారు. ఎవరైనా నిన్నడిగినప్పుడు అది అది మనలో ఉంటది. 50% వాడి దగ్గర ఉంటే రిమైనింగ్ 50% నీ దగ్గర ఉంటది. లేదులెండి సార్ మీరనుకున్నట్టు కాదులెండి. ఓకే. టాటా బాయ్ బాయ్ చెప్పేస్తే వాడు నిన్నేం జేస్తాడు? హ్మ్. ఇది నా నా పాయింట్ ఇదనమాట. హ్మ్. అట్లేం లేదు. వచ్చే అమ్మాయిలు కూడా నేను ఇండస్ట్రీ గురించి ఒక మాట చెప్తున్నాను. వచ్చే అమ్మాయిలు ఎవరైనా సరే జాగ్రత్తగా రండి. మీకు టాలెంట్ ఉంటేనే రండి. అనవసరంగా కొన్ని కొన్ని మాటలు కొంతమంది ఎదవలుంటారు. వాళ్ళ మాటలు ఎవరు మోసపోకండి. హ్మ్. జాగ్రత్తగా ఉండండనే చెప్తున్నా. అదండి. ఆ ఇండస్ట్రీ గొప్పది. నేను చెప్తున్నాను గదా! కళమ్మ తల్లి నిజంగా వీళ్ళకి టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తది. హ్మ్. రైట్ అండి. మీరు రీసెంట్‌గా ఒక వీడియో కూడా పెట్టారు. ఆడపిల్లల గురించి ఒకటి హ్మ్. చూసాను నేను మీ వీడియోలో అప్పుడు. అవును. అసలు హ్మ్. ఏంటి? మీరు పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఎందుకని పెట్టారు? లేదండి. అందులో అంటే మీరు ఇప్పుడు బాధపడుతూ కూడా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం గాని, ఇంతకుముందు జరిగిన వైఎస్ఆర్ ప్రభుత్వం గాని, ఏదైతే ఉందో అన్ని ప్రభుత్వాలకు చెప్తున్నా. ముందు సేవ్ ద ఆడపిల్లల్ని సేవ్ చేయండి. హ్మ్. ప్లీజ్. ఎందుకంటే అవేర్‌నెస్ ఇవ్వండి. ఇప్పుడు
రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది అనంటే ఇవి కూడా కొన్ని చూసుకోవాలి కదా! ఎంతమంది ఆడపిల్లల్లో అన్యాయంగా వాళ్ళు ఇది చేసేసి ఇది బలైపోతున్నారండి. దాని గురించి ఒక అవేర్‌నెస్ ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు ప్రజల్లోకెళ్ళి ప్రజల్లోకి చెప్పాలి. ఏంటంటే మీ ఇంట్లో పిల్లలు ఒక ఆడపిల్ల స్కూలుకెళ్తుంది అనంటే ఆ అమ్మాయి ఎక్కడెళ్తుంది? ఎవరైనా నీతో మిస్‌బిహేవ్ చేస్తున్నారా? అందరూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా నీకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారా? లేకపోతే ఎవరైనా నిన్ను టార్గెట్ చేస్తున్నారా? లేకపోతే నిన్ను టార్చర్ చేస్తున్నారా? ఇలాంటియన్నీ ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని అడగాలి. మీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు గానీ, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఎవరైనా మీతో ఇది చేస్తున్నారా? ఏంటనేది ఎప్పుడు దగ్గర పేరెంట్స్ కూర్చొని పిల్లల దగ్గర మాట్లాడితే వాళ్ళు నిజాలు చెప్తారు. హ్మ్. ఇప్పుడుండే ఇదిలో ఏమవుతుందంటే అందరూ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరి పాటికి వాళ్ళు వదిలేస్తున్నారు పిల్లల్ని. హ్మ్. సెపరేట్‌గా బెడ్‌రూములు. దేనికండి సెపరేట్‌గా బెడ్‌రూములు? హ్మ్. ఏం పెళ్ళయ్యేంత వరకు ఆడబిడ్డ నీ దగ్గర పడుకోబెట్టుకోలేవా? హ్మ్. అంత అడ్డమైపోయారా? ఆ విధంగా ఉండడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి అవేర్‌నెస్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. అంతకు మించి ఇంకేం లేదు. హ్మ్. సో, అలాంటివి కొన్ని చేస్తే మన వంతు ప్రయత్నంగా మనం ముందు చేస్తే తర్వాత జరుగుతాయా ఆగుతాయా లేదని తర్వాత విషయం. హ్మ్. ముందు మనకైతే పేరెంట్స్‌కి గాని, అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం అవేర్‌నెస్ అయితే ఇవ్వాలి కదా! హ్మ్. అనేది కొన్ని కొన్ని సందర్భాలు జరిగినప్పుడు కొంచెం బాధ అనిపిస్తది. హ్మ్. మనం ఏం చేయలేం. నేనేం చేయగలుగుతాను చెప్పండి? నా చేతుల్లో ఏమన్నా పదం ఉందా? లేకపోతే ఏమన్నా మాట్లాడడానికి హక్కు ఉందా? ఏముంది? ఇప్పుడు టు బీ ఫ్రాంక్లీ చెప్తున్నానండి. నాకు ఎవ్వరి సపోర్ట్ లేదండి. నాకు నా ఫ్యామిలీ, నా భర్త సపోర్ట్ తప్పితే వేరే సపోర్ట్ ఏది లేదు. ప్రభుత్వ సూపర్. సపోర్ట్ కానీ ఏది లేదు. హ్మ్. నాకు నచ్చింది కాబట్టి నా మైండ్‌లో ఏదనిపిస్తే నా భర్తతో మాట్లాడిన తర్వాత ఈ విధంగా మాట్లాడొచ్చు, ఈ విధంగా మాట్లాడని చెప్పి నా భర్త చెప్తాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకెవ్వరి సపోర్ట్ లేదు. నా హ్మ్. ఫ్యామిలీ సపోర్ట్, నా భర్త సపోర్టే. కాబట్టి నేను ఈ ఈ ఇది ఈ పిల్లలకి జరిగినప్పుడు ఏదో చేయాలనిపిస్తది. కానీ ఏం చేయగలుగుతాను? హ్మ్. పోనీ ఏదన్నా నాకు మనీ సపోర్ట్ ఉందంటే అది కూడా లేదు. నేను మిడిల్ క్లాస్ అండి. మా హ్మ్. ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హ్మ్. మేము ఎంతలో ఉన్నా ఏదన్నా ఖర్చు పెట్టుకోవాలన్నా కూడా ఎట్లా చేసుకోవాలి? ఇది ఎంత సేవ్ చేసి పెట్టుకోవాలి? రూపాయి, రూపాయి కూడబెట్టుకొని చేసుకున్నాం తప్పితే మాకేం ఫ్యాక్టరీస్ లేవు. ఇంకేమన్నా ఇంకా వేరే రియల్ ఎస్టేట్‌లు, బిజినెస్‌లు ఏమి లేవండి. హ్మ్. ఏదో రెక్కాడితే డొక్కాడదా అంటారు కదా! దానికి మించి ఒక అడుగు ముందుకనుకోండి. హ్మ్. ఉన్న దాంట్లో సంతృప్తిగా, హ్యాపీగా ఉంటాం. రైట్ అండి. అయితే మీరు ఇంత ఇదిగా ఉన్నప్పుడు మీకు అంటే ఏమైనా ప్రభుత్వం నుంచి గాని పిలుపొచ్చే అవకాశం ఏముందని చెప్పని అనుకోవచ్చా? అంటే పిలిచే అవకాశం ఎందుకంటే మీరు ఇంత యాక్టివ్‌గా ఉండడం జరుగుతుంది. హ్మ్. ఇంత యాక్టివ్‌గా మాట్లాడడం కూడా జరుగుతుంది గదా! హ్మ్. మీరు మాట్లాడేది కూడా ఎవరిని దూషించట్లేదు. అదే విధంగా ఉన్న పాయింట్‌ని రైజ్ చేసి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అవును. ప్రభుత్వం మిమ్మల్ని పిలిచే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చా? అంటే నాకు మైండ్‌లో చాలా ఉందండి. మాట్లాడాలని ఉంటుంది. హ్మ్. అంటే మంచి మాటలు మాట్లాడి ప్రజల్లో అవేర్‌నెస్ తీసుకొచ్చే కెపాసిటీ నాకుంది. హ్మ్. బట్ ఇప్పుడు ప్రభుత్వాలు పిలిచి నాకేదన్నా ఇచ్చి ఈ విధంగా చేయండి అనంటే నేను చేస్తా. హ్మ్. డెఫినిట్‌గా దాన్ని నేను యుటిలైజ్ చేసుకుంటా. హ్మ్. కానీ అక్కడి నుంచి మనకు పిలుపు రావాలి కదా! ఓకే. సో, నాకు ఒక అండగా ఒకటుంటే నేనిప్పుడు 10% చేస్తున్నాననుకో, రేపు నా వెనకాతల ప్రభుత్వం ఏదన్నా ఉండి మేము మీకు అండగా ఉంటాం నాయనా అని జెప్పేసారంటే, హ్మ్. ఇంకొక 50% ఎక్స్‌ట్రాగా చేయగలుగుతాను నేను. ఓకే. మాట్లాడగలుగుతాను. నా వాయిస్ అధికారికంగా మాట్లాడగలుగుతారు. స్ట్రాంగ్‌గా వినిపించగలుగుతాను. హ్మ్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఎవరైనా వచ్చి నా మీద ఏమన్నా దాడి చేసినా కూడా దిక్కు లేదండి. నిజం చెప్తున్నాను. హ్మ్. లాస్ట్ నా ఫ్యామిలీ, నా భర్త పట్టించుకోవడం తప్పితే వేరే వాళ్ళెవరు పట్టించుకోరు. హ్మ్. ఎవరు రారు. హ్మ్. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఏదన్నా వచ్చి ప్రభుత్వము పిలిచి ఈ అమ్మాయి మాట్లాడుతుంది. ఈ అమ్మాయి కొంచెం మనం సపోర్ట్ చేద్దాము హ్మ్. అనుకుంటే ఓకే చేస్తానండి. హ్మ్. లేదంటే మామూలుగా నాకు ఏదైతే నచ్చలేదో దాని గురించి మాట్లాడుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటా. అంటే మనమంతు ఊరకుండకూడదు గదండీ! ఎవరో మనకు సపోర్ట్ చేయలేదు, మనకి ఎనకాతల ఎవరు లేరు అని జెప్పి సైలెంట్‌గా అయితే ఉండకూడదు కదా! ఓకే. అనేది నా పాయింట్.